రాష్ట్ర అధ్యక్షుడు ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్ళి కమ్యూనిస్టులంతా కూడా బీజేపీలో చేరాలని చెప్పి, ఖమ్మం జిల్లా ఇప్పటివరకు కమ్యూనిస్టులకు అడ్డగా ఉంది, అది ఇక ముందు బీజేపీకి అడ్డగా మారాలనేటటువంటి వైఖరితో మాట్లాడడం అనేటటువంటిది జరిగింది. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కలలుగంటున్నాడు. ఆయనకు మతి భ్రమించింది. ఆయనను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్పించడం మంచిది, లేకపోతే బీజేపీ మొత్తానికి కూడా అటువంటి పిచ్చి పట్టేటటువంటి అవకాశం ఉంది. బీజేపీ అనేది ఒక మతోన్మాద పార్టీ, అది మనవాద పార్టీ, కుల వ్యవస్థను పెంచి పోషించేటటువంటి పార్టీ. అట్లాగే దేశ సంపదనంతా కూడా ప్రపంచ కార్పొరేట్ సంస్థలకు, సామ్రాజ్యవాద దేశాలకు దోపిడీ చేయడానికి ద్వారాలు తెరిచేటటువంటి పార్టీ అది. అట్లాగే ప్రజల మధ్యలో మతోన్మాద ఘర్షణలు సృష్టించేటటువంటి పార్టీ. మహిళల మీద అత్యాచారాలకు పాల్పడ్డటువంటి వాళ్ళను జైల్లో పెడితే జైళ్ళ నుంచి తీసుకొచ్చుకొని పూలదండలు వేసేటటువంటి పార్టీ అది. దళిత మహిళల మీద అత్యాచారాలు జరిగితే శవాన్ని కూడా తల్లిదండ్రులను చూడనివ్వకుండా తగలబెట్టినటువంటి పార్టీ అది. మణిపూర్ లాంటి ప్రాంతాల్లో మహిళల్ని నగ్నంగా ఊరేగించి ఆనందపడ్డటువంటి పార్టీ. వాటిని అరికట్టడానికి చర్యలు తీసుకున్నటువంటి పార్టీ. దేశ ప్రధానిగా ఉండి ఆ సమస్యను పరిష్కరించడానికి కూడా సహించలేనటువంటి ఒక మతోన్మాద మూర్ఖత్వం కలిగినటువంటి పార్టీ అది. అలాంటి పార్టీలోకి కమ్యూనిస్టులు రావాలని చెప్పి అంటున్నాడు. కమ్యూనిస్టులు ఈ దేశంలో దోపిడీ వ్యవస్థ ఉండకూడదని, శ్రామిక వర్గాల రాజ్యం స్థాపించాలని, కుల వ్యవస్థ ఉండకూడదని, స్త్రీ పురుష అసమానతలు ఉండడానికి వీల్లేదని, పేద ధనిక అనే వ్యత్యాసాలు ఉండకూడదు, అందరికీ విద్య, అందరికీ వైద్యం, అందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు, అందరూ సమానంగా బ్రతికగలిగినటువంటి సమాజం, ఆత్మగౌరవంతో బ్రతికేటటువంటి సమాజం, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉండేటటువంటి వ్యవస్థ కోసం పోరాడుతున్నటువంటిది కమ్యూనిస్టులు. అలాంటి మనువాద పార్టీ, మతోన్మాద పార్టీకి సంబంధించినటువంటి దాంట్లోకి ఈ దేశాన్నే మొత్తం ఉన్నతమైనటువంటి స్థాయిలోకి అన్ని రంగాల అభివృద్ధి చేయడానికి ముందుకు సాగాలని చెప్పి సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ. ఈ పార్టీని తీసుకొచ్చి బీజేపీలో కలవాలని చెప్పి అనడం అంటేనే అది మతి భ్రమించి మాట్లాడేటటువంటి మాటలు తప్ప ఇంకొకటి కాదది. అందుకని అలాంటి పగటి కాలాలు కనడం మానేయాలని చెప్పి రామచంద్రరావును హెచ్చరిస్తున్నాను. అట్లాగే అది ఖమ్మం జిల్లా ఎప్పటికైనా సరే, ఇప్పుడైనా భవిష్యత్తు అయినా అది కమ్యూనిస్టులకు అడ్డగానే ఉంటుంది. బీజేపీ రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు, కొన్నిసార్లు అక్కడక్కడ కొంత ప్రలాభం చేయొచ్చు, కానీ అక్కడ తప్పకుండా మతోన్మాద రాజకీయాలు వ్యతిరేకించేటటువంటి ప్రజలు ఉన్నారు. కమ్యూనిస్టులే కాదు, ఇతర ప్రజానీకం కూడా అటువంటి మతోన్మాద రాజకీయాల్ని వ్యతిరేకిస్తూ, రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ, ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడడం, లౌకికత్వాన్ని కాపాడడం అనేటటువంటి దానికి అండగా నిలబడుతున్నటువంటి జిల్లాలు అవి. ఖమ్మం జిల్లా అలాంటి దానికి స్ఫూర్తిగా ఉంది, పోరాటాలకు స్ఫూర్తిగా ఉంది, పెట్టుబడిదారులకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడినటువంటి పోరాట చరిత్ర కలిగినటువంటి జిల్లాది. ఆ జిల్లాకి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి వాళ్ళంతా కూడా బీజేపీ మనువాద పార్టీలో చేరాలనడం కానీ, అది బీజేపీ అడ్డగా మార్చాలని చెప్పేటటువంటి పద్ధతుల్లో మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. అలాంటి భ్రమలు వదులుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.